పవిత్రమైన మహాశివరాత్రి రోజు కొన్ని వస్తువులు ఇంటికి తీసుకొని రావటం వల్ల శివుని అనుగ్రహం మీకు లభిస్తుంది. మీ ఇంట సుఖ సంతోషాలు నిలుస్తాయని పండితులు చెబుతున్నారు. నంది విగ్రహం. మహాశివరాత్రి రోజున మీ ఇంటికి నంది విగ్రహాన్ని తీసుకురండి. నంది శివుని భక్తుడే కాదు, అతని వాహనం కూడా. అటువంటి మహాభక్తుడి విగ్రహాన్ని మహాశివరాత్రి రోజున ఇంట్లో పెట్టుకోవటం వల్ల మీరు శుభ ఫలితాలు పొందుతారు. శివరాత్రి రోజు ఇంట్లో చిన్న వెండి నంది విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వల్ల శివుడు సంతోషిస్తాడు. ఆర్థిక స్థిరత్వం బలపడుతుంది. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుంది. రుద్రాక్ష. శివునికి మహా ఇష్టమైన మరొక వస్తువు రుద్రాక్ష. మహాశివరాత్రి నాడు ఏకముఖ రుద్రాక్షను ఇంటికి తీసుకురావచ్చు. అనేక రుద్రాక్ష పూసలు ఉన్నప్పటికీ ఏకముఖ రుద్రాక్ష శివుని ప్రాతినిధ్యంగా భావిస్తారు. హిందూ మతంలో కూడా రుద్రాక్ష అంటే ఆనందం, శ్రేయస్సు, శాంతికి చిహ్నంగా పరిగణిస్తారు. పవిత్రమైన మహాశివరాత్రి రోజున ఏకముఖ రుద్రాక్షను ఇంటికి తీసుకొచ్చి మంత్రాలతో పూజించి దాన్ని ధరించండి. ఇంట్లోని పూజా గదిలో కూడా రుద్రాక్ష ఉంచుకోవచ్చు. శివలింగం. మహాశివరాత్రి నాడు ఎన్ని పూజలు చేసినా శివలింగానికి అభిషేకం చెయ్యనిదే ఆ పూజకు అర్థం ఉండదు. శివుడు అభిషేక ప్రియుడు అనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే శివలింగానికి అభిషేకం చేస్తే పులకించిపోతాడు. సరైన విధానాలు అనుసరించి లింగాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి. క్రమం తప్పకుండా పూజ చేయాలి. ఇలా చేయటం వల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది. కాలసర్పదోషం, వాస్తు దోషాలు తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. బిల్వపత్రాలు. శివుడికి మహాప్రీతికరమైనది బిల్వదళాలు. అది లేకుండా శివుని పూజ అసంపూర్తిగా పరిగణిస్తారు. మహాశివరాత్రి నాడు బిల్వపత్రాలు తీసుకొచ్చి పరమశివుడిని పూజించండి. ఫలితంగా మీకు ఆయన ఆశీస్సులు లభిస్తాయి. మహామృత్యుంజయ యంత్రం. మహామృత్యుంజయ యంత్రం అత్యంత ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు. ఇంట్లో ఆ యంత్రాన్ని క్రమం తప్పకుండా పూజించటం వల్ల వ్యాధులు, వాస్తు దోషాలు, గ్రహదోషాలు, ఆర్థిక ఇబ్బందులు మొదలైన వాటి నుంచి రక్షించబడుతుందని నమ్ముతారు. మహాశివరాత్రి నాడు మీరు మీ ఇంటికి మహామృత్యుంజయ యంత్రాన్ని తీసుకువచ్చి నిత్యం పూజలు జరిపిస్తే శివుని ఆశీస్సులు కూడా లభిస్తాయి. రాగి కలశం. రాగి వస్తువులు లేదంటే కలశం తీసుకొచ్చి గంగాజలం నింపి వాటితో శివలింగాన్ని అభిషేకిస్తే శివయ్య ఆశీస్సులు పొందుతారు. ఇంట్లో గొడవలు, ఘర్షణ వాతావరణం ఉంటే శివరాత్రి రోజు రాగి కలశం ఇంటికి తీసుకురండి. సమస్యలు తొలగి సుఖాలు కలుగుతాయి.